ఒంటరిని కాను, నేను ఒంటరిగా లేను. అందుకనే నువ్వు గాఢాంధకారంలో పోయినా, మరణాంధకారంలో పోయినా, నువ్వు ఎక్కడికి పోయినా దేవుడు నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేస్తానని ఎందుకు అంటున్నాడంటే తన యొక్క ఆత్మను నీకు అనుగ్రహించి ఉన్నాడు. అది మనం గమనించాలి. అది మనం ఏం చేయాలి? మనం చూడాలి. ఎలా చూస్తాము దేవుని యొక్క ఆత్మని? దేవుడు ఆత్మ. దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ. యేసుక్రీస్తు ఆత్మ ఉన్నాడు. మనము శరీరానుసారంగా ఉంటే చూడగలుగుతాం. ఇప్పుడు మనమందరం శరీరంలో ఉన్నాం కనుక మనమందరం ఒకరినొకరం చూడగలుగుతున్నాం. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు అంటున్నాము? ఆత్మ. దేవుడు ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఏముంది? ఎక్కడ 2-3 ఉంటే వారి మధ్యలో, ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడా లేదా చెప్పండి? దేవుడు నా నామములో అన్నాడు. దేవుడు నా నామము